మరో ఆసక్తికరమైనటువంటి విషయం కూడా మనకి ప్రామాణిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అదేమిటి అంటే చైత్రశుద్ధ పౌర్ణిమ రోజు మంగళవారం శతభిష నక్షత్రం వస్తే వారుణీ యోగం ఏర్పడుతుందిట. అయితే ఈసారి మనకి శతభిష నక్షత్రం లేదు, కానీ సాధారణంగా రాదు కదా. చైత్ర పౌర్ణిమ రోజు శతభిష నక్షత్రం ఎలా వస్తుంది? వచ్చే అవకాశం లేదు. చిత్తా నక్షత్రం ఉన్నప్పుడు పౌర్ణిమ వచ్చిన రోజు, పౌర్ణిమ రోజు చిత్తా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే మనకి చైత్ర పౌర్ణిమ అవుతుంది. కాకపోతే ఇది మంగళవారంతో కలిసి వచ్చినప్పుడు చాలా విశేషముట. ఎలాంటి విశేషం? గంగా స్నానం చేయాలి. సాధారణంగా మనం గంగా స్నానం గురించి పర్వటి రోజుల గురించి చెప్పుకుంటూ ఉంటాం, సముద్ర స్నానం గురించి చెప్పుకుంటూ ఉంటాం పర్వటి రోజుల్లో చేయాలని. కానీ చైత్రశుద్ధ పౌర్ణిమకు ఉండేటువంటి విశిష్టత ఏమిటంటే, ఎవరు మంగళవారంతో కలిసినటువంటి చైత్రశుద్ధ పౌర్ణిమ రోజు గంగా స్నానం చేస్తారో వాళ్ళకి పిశాచత్వం రాదుట. ఎప్పుడు? మరణించిన తర్వాత. ఇది ఇక్కడ మనకి కనిపించేవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? చిత్తా నక్షత్రంతో కలిసినటువంటి రోజు, చిత్తా నక్షత్రంలో చంద్రుడు ఉన్నటువంటి పౌర్ణిమ కాబట్టి ఈ మాసానికి చైత్రమాసం అని పేరు. ఈ చిత్తా నక్షత్రంలో ఈ పౌర్ణిమ రోజు చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడు చిత్రగుప్త వ్రతం చెయ్యాలని, చిత్ర వస్త్రం దానం చెయ్యాలని, అంతేకాకుండా మంగళవారంతో కలిసినప్పుడు గంగా స్నానం చేయటం వలన పిశాచత్వం పోతుంది అని, సౌభాగ్యం కలుగుతుంది అనేటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా యమప్రీత్యర్థంగా, యమదండన లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి చిత్రగుప్త వ్రతం చేయటం, సౌభాగ్యం కోసం చిత్రవస్త్ర దానం చేయటం, మరణానంతరం పిశాచత్వం రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి గంగా స్నానం చేయటం ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా మరణానంతరం అంటే ఇక్కడ మనకి కొన్ని చెప్పుకోవాలి, కొన్ని కోణాలు చెప్పుకోవాలి. సమయాభావం పూర్తిగా చెప్పుకోలేకపోయినా కొన్ని కోణాల్లో స్పృశించుకోవచ్చు. కోరికలు తీరకుండా చనిపోయినటువంటి వాళ్ళు కానీ, లేదా ఎవరైనా అసహజ మరణం పొందినటువంటి వాళ్ళు, అంటే హత్య కానీ ఆత్మహత్య కానీ చేసుకొని మరణించినటువంటి వాళ్ళు కానీ, వాడికి సరైనటువంటి కర్మక్రియలు జరగనప్పుడు, మరణించినటువంటి వ్యక్తికి సరైనటువంటి ఉత్తరక్రియలు చేయనప్పుడు, వాసనలతో చనిపోయినటువంటి వ్యక్తులు పిశాచత్వాన్ని పొందుతారు అనేటువంటి విషయం మనకి కనిపిస్తుంది. అలాంటి పిశాచత్వం లేకుండా, అంటే మనం ఎప్పుడు ఏ విధంగా మరణిస్తామో మనకి తెలియదు. అసహజ ఆత్మహత్య చేసుకోకపోవచ్చు, కానీ అసహజ మరణం ఉండొచ్చేమో మనకి తెలియదు. అసహజ మరణం కావచ్చు, ఏదైనా కారణాల వలన పిశాచత్వం పొందేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు, ఎవరికైనా కావచ్చు. కానీ అలాంటిది రాకుండా, అలాంటి మరణం రాకుండా, అంటే అలాంటిది రాకుండా ఉండాలి పిశాచత్వం, అంటే అలాంటి మరణం రాకుండా ఉండాలి. దానికోసం మంగళవారం పౌర్ణిమ తిథి వచ్చినటువంటి ఈ చైత్రశుద్ధ పౌర్ణిమ రోజు గంగా స్నానం చేయాలి. అమ్మవారు అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే వచ్చేసిందండి, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, లేదా శరీరంలో ఉష్ణతత్వం ఎక్కువగా ఉంది అనుకోలేదు, తెల్లవారసరికి ఒక పొక్కు వచ్చింది, అది ఏమిటో అనుకొని దుడిపేసరికి ఒళ్ళంతా కూడా పొక్కిపోయింది, అమ్మవారు అయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? పూర్వకాలం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, ఇప్పుడు పెడుతూ ఉన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మందులు ఏవిస్తే అవి స్వీకరించండి, కానీ ఇంట్లో కూడా తీసుకోవాల్సినటువంటి అనేక జాగ్రత్తలు ఉంటాయి. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, ఇంట్లో ఎవరికైనా అమ్మవారు అయిందంటే వీధి గుమ్మానికి ముందు వేపకొమ్మలు కట్టేవాళ్ళు. అంటే దానికి ఏమిటి సూచన? ఇంట్లో అమ్మవారు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి ఎవరు పిల్లల్ని తీసుకొని రావద్దు అనేటువంటి సూచన. వేప గాలి వీళ్ళకి తాకడం కూడా చాలా మంచిది. అమ్మవారు అయినటువంటి వాళ్ళకి లేలేతగా ఉండేటువంటివి వేపాకులు వేసి దాని మీద తెల్లని వస్త్రాన్ని పరిచి దాని మీద పడుకోబెడతారు. ఆ తర్వాత ఈ రోజుల్లో రకరకాల పౌడర్లు వస్తాయి, ఆ పొక్కుల మీద పౌడర్లు చల్లుతూ ఉంటారు, లేదా గంధం, పూర్వకాలం అయితే గంధం తీసి రాసేవాళ్ళు. అంతేకాకుండా వాళ్ళకి పెట్టేటువంటి ఆహారం కూడా చలవ చేసేటువంటి పదార్థాన్ని పెడుతూ ఉండడం. ఇంతేకాకుండా మరొక జాగ్రత్త కూడా ఉంది. అదేమిటంటే, మామూలుగా కొంతమందికి పొక్కులు వచ్చిన తర్వాత పై భాగానే కాకుండా
లోపల పొట్టలో కానీ లోపల భాగాల్లో కూడా పొక్కులు వస్తూ ఉంటాయి. తల భాగంలో వస్తూ ఉంటాయి, చెవుల్లో వస్తూ ఉంటాయి, కళ్ళల్లో కూడా వస్తూ ఉంటాయి. అలా కళ్ళల్లో వచ్చి కళ్ళు పోయి అంధత్వం వచ్చినటువంటి వాళ్ళు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అయితే ఏం చేయాలి ఇక్కడ? వెంటనే ఎవరికైనా అలా పొక్కులు ప్రారంభం అయ్యాయి అంటే వెంటనే మీరేం చేస్తారంటే గోరింటాకు తెప్పించండి. గోరింటాకని నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు డిజైన్ చేసుకునేటువంటి కోన్స్ మాత్రం కాదు, చెట్టు ఆకును తెప్పించండి. దాన్ని ముద్దగా నూరండి. అరికాళ్ళకి బాగా ముద్దలాగా పామేసి తెల్లని గుడ్డ చుట్టండి. రెండు కాళ్ళకి కూడా రాత్రంతా అలా పెట్టండి, లేదా కొన్ని గంటలు అలా పెట్టండి. ఆ తర్వాత తీసేయండి. దీనివల్ల ఏమిటి ప్రయోజనం అని అడగండి. గోరింటాకు కాళ్ళకి పెట్టుకోవడం వలన కళ్ళల్లో పొక్కులు రాకుండా ఉంటాయిట. ఇదేం వైద్యం అండి, అరికాళ్ళల్లో కళ్ళున్నాయా అని హేళన చేయకండి. ఆయుర్వేదాన్ని అనుసరించి మనకి పూష, గాంధార అనేటువంటి 2 నాడులు అరికాళ్ళల్లో ఉంటాయి. అవి మన కళ్ళకి కనెక్ట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం అరికాళ్ళకి ఈ గోరింటాకు ముద్దని పెట్టామో, పామి పెట్టామో, 2-3 గంటలు అలా పెట్టామో, ఆ చల్లదనము ఆ పూష, గాంధార అనేటువంటి నాడుల ద్వారా కంటికి చేరి కళ్ళు చల్లబరుస్తాయి. శరీరంలో కూడా అరికాళ్ళకి చల్లగా ఉంటే శరీరం కూడా బాగా చల్లబడుతుంది. అనేక నాడులు మనకి అరికాళ్ళల్లో ఉంటాయి, దానివల్ల శరీరం కూడా బాగా చల్లబడుతుంది. గోపురంలో ప్రతి సంవత్సరం ఎండాకాలం రాగానే వీటి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కావిడ వాళ్ళ అమ్మాయికి 2 పొక్కులు కనిపించగానే అరికాళ్ళకి ఈ గోరింటాకు పెట్టిందిట. శరీరంలో మిగతా పొక్కులు రాకుండా అక్కడ ఆగిపోయిందిట. అంటే ఎంత అద్భుతంగా ఉంది. శరీరాన్ని కూడా చల్లవరిచేటువంటి గుణం ఈ గోరింటాకుకి ఉంది. అందుకని ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ఎవరికైనా అమ్మవారైందని తెలిసినా, లేదా మీ పిల్లలకి 1-2 పొక్కులు వచ్చాయని చెప్పేసి చూశారో, వెంటనే మీరు గోరింటాకు తెప్పించి అరికాళ్ళకి పెట్టండి. అసలు అంతెందుకండి, ఎప్పుడైనా సరే మనకి సెగ్గడ్డలు కూడా రాకుండా ఉండొచ్చు కదా, శరీరంలో కళ్ళు చల్లగా ఉండొచ్చు కదా. కళ్ళు చల్లగా ఉండటం వలన వేడి వలన వచ్చేటువంటి అనేక కంటి జబ్బులు నివారణ అవుతాయిట. మనకి ఆయుర్వేదంలో చెప్తారు, అరికాళ్ళకి ఆముదం కానీ నువ్వుల నూనె కానీ మర్దన చేయటం వలన కళ్ళల్లో ఉండేటువంటి కొన్ని రకాల జబ్బులు చేరకుండా ఉంటాయిట, కంటికి రక్షణ ఇస్తాయిట. అందుకని ఎండాకాలం వచ్చిందంటే చాలు చక్కగా గోరింటాకు తెప్పించేసేయండి. ఎప్పుడో పొక్కులు వచ్చాయి అప్పటికప్పుడు వెతుక్కోవడం ఎందుకు? ఎండాకాలం వచ్చేసింది, గోరింటాకు తెప్పించండి. సాధారణంగా ఏం చేస్తారు మీరు? ఆషాఢ మాసం వస్తే తప్పనిసరిగా పెట్టుకుంటారు. అలా ఎండాకాలంలో కూడా ముఖ్యంగా పిల్లలకి అరికాళ్ళకి బాగా ముద్దలాగా పామేసి రుబ్బేసి బాగా పట్టి కట్టండి. 3-4 గంటలు ఉందంటే కళ్ళు చల్లబడతాయి, కాళ్ళు చల్లబడతాయి, శరీరంలో ఉండేటువంటి వేడి అంతా కూడా పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మీ పిల్లలకి సెగ్గడ్డలు కానీ, లేదా మీకు చెమట పొక్కులు కానీ, అమ్మవారు కానీ రాకుండా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలా ఉన్న పిల్లల దగ్గరికి మరీ పిల్లల్ని కూడా దరి చేరనివ్వకండి. గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఇవి చేయటమే కాకుండా ఇలాంటివి ఉన్నప్పుడు పరిహారాలు కూడా కొన్ని చేసుకోవాలి అని చెప్తారు. వాటికి ఏమిటంటే, మీ ఇంటి గ్రామ దేవతకి పూజ చేయాలి. ప్రతి ఇంటికి ఒక గ్రామ దేవత అంటూ ఉంటుంది, ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ఇంటిలో ఆనవాయితీ లేకుండా మీ ఊరిలో గ్రామదేవత ఉంటుంది కదా, అందుకని మీరు మీ గ్రామదేవతకి కూడా పూజ చేయండి. ముఖ్యంగా ఒక కుండని అలంకరించి దానిలో పరిశుద్ధమైనటువంటి నీళ్ళని పోసి వేప కొమ్మను వేసి అమ్మవారికి పూజ చేసి ఈ కుండలు అక్కడ పెట్టి కుండలో నీటితో అమ్మవారికి అభిషేకం చేయండి. ఆ తర్వాత ఆ కుండల్ని అక్కడ మనం చెరువు ఇంద్రాలు పెడతాం కదా, ఆ రకంగా వాటిని ఉపయోగించండి.